దేవుణ్ణి నేను వెంబడిస్తానని వచ్చాను. అంత గొప్ప దేవుడా, అంత నమ్మదగిన దేవుడా, అంత ప్రేమ కలిగిన దేవుడా, అంత హెచ్చించే దేవుడా, అంత నమ్మకమైన వాడా. ఎస్, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదండి. ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. హీఈస్ వాచింగ్ నాట్ జస్ట్ యువర్ పబ్లిక్ లైఫ్ బట్ ఆల్సో యువర్ ప్రైవేట్ లైఫ్. నీ బహిరంగ జీవితాన్ని కాదు, నీ రహస్య జీవితాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. నీవు కారుస్తున్న మరి కన్నీరు, నీవు పడుతున్న బాధ, కన్నీటి రాత్రులు ఏవి గడుపుతున్నావో, ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావో, నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ కొన్నిసార్లు మనుషుల ద్వారా చీత్కారాలు, అవమానాలు పొందుతున్నావో, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి నీ తల ఎత్తి నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాడంటే దేవుడు. నిన్ను చూసిన వారు అందరూ అనుకుంటారు, ఒకప్పుడు చూసిన వ్యక్తి ఈ వ్యక్తి ఒకటేనా? గుర్తుపట్టలేరండి. గుర్తుపట్టలేనట్లుగా ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. అట్టి ఆశ్చర్య కార్యాలు ఈ కాంతి మహోత్సవాలు 2వ దినం సభకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగించి ఆయన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనును గాక.